ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాగా సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 19వ బ్యాచ్ 7వ రోజు క్లాస్ అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకొని ప్రాణాయామం చేసేసుకున్నామని ఆ తర్వాత మెడిటేషన్ చేసుకున్నాం. గ్లాస్ నీళ్ళు తాగేసి చంద్రనాడి సూర్యనాడి ప్రాణాయామం చేద్దామండి. ఎడమ చేతిలో చిన్ముద్ర, కుడి చేతిలో విష్ణుముద్ర. రైట్ క్లోజ్ చేద్దాము. లెఫ్ట్ నుంచి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ తీసుకున్నాము ఒక 20 టైమ్స్. లెఫ్ట్ క్లోజ్ చేసేసి రైట్ నుంచి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. రెండు ముక్కల ద్వారా చంద్రనాడి సూర్యనాడి అవుతుంది. అనులోమ విలోమ ప్రాణాయామ. రైట్ క్లోజ్ చేయడము, లెఫ్ట్ ద్వారా బ్రీత్ తీసుకోవడము, రైట్ వైపు వదిలిపెట్టడము. ఓకే. ఎడమ చేతిలో చిన్ముద్ర, కుడి చేతిలో విష్ణుముద్ర. రైట్ క్లోజ్ చేద్దాము. లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకుందాము, రైట్ నుంచి బ్రీత్ అవుట్. రైట్ బ్రీత్ ఇన్, లెఫ్ట్ బ్రీత్ అవుట్. లెఫ్ట్ బ్రీత్ ఇన్, రైట్ బ్రీత్ అవుట్. రైట్ బ్రీత్ ఇన్, left breathe out. Left breathe in, right breathe out. Right breathe in, left breathe out. Left breathe in, right breathe out. Right breathe in, left breathe out. Left breathe in, right breathe out. Right breathe in, left breathe out. Left breathe in, right breathe out. Right breathe in, left breathe out. Left breathe in, right breathe out. Right breathe in, left breathe out. ఓకే. ఇంకొంచెం గ్లాస్ లో నీళ్లు తాగండి.
ఇప్పుడు స్థిర సుఖాసనంలో కూర్చుందాము. వేళ్ళలో వేలు వేసుకుందాము. కాళ్ళు క్రాస్ చేసుకుందాము. శ్వాస మీద ధ్యాస. ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలం శ్వాసనే గమనిస్తాము. మన అంతరంగంలోకి మనం ప్రయాణం చేద్దాము. మన శ్వాసే మన గురువు. శ్వాస మీద ధ్యాస.
My dear friends, my dear masters, and my dear gods, మిత్రులారా, ధ్యానులారా, భగవంతులారా, మనమందరము ఈరోజు ధ్యానములో నిమగ్నము కావడానికి సంకల్పించుకొని కూర్చుని ఉన్నవారం. ధ్యానం ప్రతి స్త్రీకి, పురుషుడికి, బాలుడికి, బాలికకు, వృద్ధుడికి, వృద్ధురాలికి, ప్రతి ఒక్కరికి ప్రతిరోజు నిత్య అవసరమైన ప్రక్రియ. మనమందరము ధ్యానము కోసము కూర్చున్నాము. హాయిగా కూర్చున్నవలే మన గదిని చీకటిగా చేసుకుని కూర్చున్నవలే చక్కటి సుగంధ సుపరిమళాలు సమకూర్చుకొని కూర్చున్నవలే. కుర్చీలో కూర్చోవచ్చు మిత్రులారా, కింద హాయిగా కూర్చోవచ్చు, గోడకు ఆనుకొని కూర్చోవచ్చు. శరీరాన్ని సుఖవంతముగా చేసుకొని కూర్చున్నవలే. చేతుల్లో చేతులు పెట్టుకున్నవలే, వ్రేళ్లలో వ్రేళ్లు పెట్టుకున్నవలే. మిత్రులారా, హాయిగా కూర్చున్నాం. ఎంత చక్కటిదో ధ్యానం, ఎంత మహత్తరమైనదో ధ్యానం, ఎంత శీతలమైనదో ధ్యానం. ధ్యానము ద్వారానే ఆరోగ్యం, ధ్యానం ద్వారానే స్వస్థత, ధ్యానం ద్వారానే శరీర శక్తి, ధ్యానము ద్వారానే మనసు యొక్క శాంతి, ధ్యానము ద్వారానే బుద్ధి యొక్క క్షమత. ఎవరూ కళ్ళు తెరవరాదు, హాయిగా కూర్చొనవలే. కళ్ళు రెండు మూసుకొని శ్వాసానుసంధానము మిత్రులారా. శ్వాసతో ఏకం, శ్వాసతో ఏకం, శ్వాసతో ఏకం. మనము దేవుళ్ళము మిత్రులారా. వి ఆర్ గాడ్స్. ఈ శరీరాలము ధరించిన ఆత్మ పదార్థాలము మనము. సృష్టి యొక్క మూలకర్తలము మనము. ఆహాహా, ఏమి మన యొక్క అస్తిత్వము, ఏమి మన యొక్క భాగ్యం. మనసులో ఏ ఆలోచనలు లేవు. నో థాట్స్. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఆఫ్ ఇండియా అండ్ ద హోల్ వరల్డ్. మనసు శాంతముగా ఉండవలే, ప్రశాంతముగా ఉండవలే. దానికి మార్గమే శ్వాసతో కలయిక, శ్వాస మీద ధ్యాస. ససేమిరా కళ్ళు తెరవరాదు. శ్వాసతో ఏకం,
శ్వాసతో ఏకం. కళ్ళు తెరవరాదు. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. कृपया कोई भी आंखें न खोले मेरे दोस्तों, मेरे मित्रों. ఎవరూ కళ్ళు తెరవరాదు. సహజమైన, సరళమైన, సున్నితమైన, స్వాభావికమైన శ్వాసతో ఏకం. మనస్సు యొక్క ధార శ్వాసధారతో ఏకము కావాలి. యోగం అంటే కలయిక గదా. మనస్సు యొక్క ధార శ్వాస యొక్క ధార ప్రవాహంతో ఏకము కావాలి. మానసిక ప్రవాహము శ్వాస ప్రవాహము రెండు వెరసి ఒకే ప్రవాహము కావాలి మిత్రులారా. మనసు పరిపరి విధాల ఎక్కడికెక్కడికో పోతూ ఉంటుంది. దాన్ని ఇక్కడికే తీసుకురావాలి. శ్వాసతోనే ఏకము చేయవాలి మిత్రులారా. Collect the mind, bring it back unto the breath. మనస్సు యొక్క సంచారం నిలిచిపోవలే. శ్వాసతో పరిణయం. Be married to the breath, my dear friends. శ్వాసతో పరిణయం. శ్వాస ఒక పక్క, మనసు వేరొక పక్క. అది ధ్యానరహిత జీవితం. ధ్యాన సహిత జీవితం అంటే శ్వాస మనస్సు ఏకము కావాలి. ఏ నామము లేదు, ఏ రూపము లేదు, ఉన్నదల్లా శ్వాస. ముక్కులోని గాలి ముక్తికి మరిదారి. ముక్కులోని గాలి ముక్తికి మరిదారి. ముక్కులోని గాలి ముక్తికి మరిదారి. శ్వాసానుసంధానం.
కళ్ళు తెరవరాదు. Don't open your eyes. कृपया कोई भी आंखें न खोले मेरे दोस्तों, मेरे मित्रों. ఎవరూ కళ్ళు తెరవరాదు. సహజమైన, సరళమైన, సున్నితమైన, స్వాభావికమైన శ్వాసతో ఏకం. ఆహా, యమ అద్భుతం, ధ్యానాద్భుతం, ఆత్మాద్భుతం. ధ్యానములో మనసు శమించినప్పుడు ఆత్మ యొక్క సూర్యకోటి తేజం అనుభవానికి వచ్చును గదా. మనసు శమించవలే ఆత్మసూర్యుడు ఉదయించవలె. మనస్సు నివురు, ఆత్మ నిప్పు. మానవ జీవితము నివురుగప్పిన నిప్పు గదా. ధ్యాన జీవితము నివురు లేని నిప్పు గదా. నివురు తీసివేయవలే ఆలోచనలే నివురు మిత్రులారా.
శ్వాసానుసంధానము ద్వారా నివులు తీసివేయబడును మిత్రులారా. శ్వాస మీద ధ్యాస.
dear masters, my dear friends, and my dear gods of India and the whole world, మిత్రులారా, మనమందరము ఈరోజు విశేషమైన ధ్యానములో నిమగ్నము కావడానికి ఏతెంచినాం, హాయిగా కూర్చున్నాం. సుఖ ఆసనము, స్థిర సుఖం ఆసనం అన్నారు కదా పతంజలి. చక్కటి ఆసనములో, శరీరానికి ఏమాత్రము కష్టం లేని ఆసనములో కూర్చుందాం. కింద కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు, గోడకు ఆనుకొని కూర్చోవచ్చు. మిత్రులారా, శరీరాన్ని సుఖవంతము చేయవలి, గదిని చీకటి చేసుకొనవలి. ఎంత చీకటి చేసుకుంటే అంత చక్కగా ఉంటుంది. సుదీర్ఘముగా ఈరోజు మనం కూర్చుంటున్నాం. సుదీర్ఘముగా, లాంగ్ టైం. ప్రపంచాన్ని మర్చిపోదాం, సంసారాన్ని మర్చిపోదాం, పరిసరాలను మర్చిపోదాం, వాతావరణాన్ని మర్చిపోదాం, భూతకాలాన్ని మర్చిపోదాం, భవిష్యత్తును మర్చిపోదాం, శరీరాన్ని మర్చిపోదాం. మన ధ్యాస అంతా శ్వాస మీదే మిత్రులారా. హాయిగా కూర్చున్నాం, కళ్ళు రెండు మూసుకుని కూర్చున్నాం, చేతుల్లో చేతులు పెట్టుకుని కూర్చున్నాం, వ్రేళ్లలో వ్రేళ్లు పెట్టుకుని కూర్చున్నాం. మిత్రులారా, ఆహా, ఏమి ఆ హాయ్! మనసు నిరామయం, అలలు లేని సరస్సు, శీతల భాతి. ఏ ఆలోచనలు లేవు. ఎంత చక్కటి ధ్యానమో! ఏ మంత్రమూ లేదు, ఏ జపమూ లేదు. మిత్రులారా, నోటికి విశ్రాంతి, మనసుకు విశ్రాంతి, శ్వాసతో అనుసంధానం, శ్వాస మీద ధ్యాస.
మిత్రులారా, హాయిగా కూర్చున్నాము. శ్వాసానుసంధానం. భార్య గురించి మర్చిపోదాం, భర్త గురించి మర్చిపోదాం, పిల్లల గురించి మర్చిపోదాం. ఏ సమస్యలు లేవు. నిర్వాణ పథాన్ని అధిరోహిస్తున్నాం. శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే శ్వాసతో ఏకమై ఉంటామో మనసు
काय नाही सुट
కూర్చుని శ్వాస మీద ధ్యాస. ఆలోచనారహిత స్థితి, నిర్వికల్ప స్థితి, నిర్వికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి. ఆలోచనారహితం, శ్వాస సహితం, ఆత్మ యొక్క విస్ఫోటం, ఆత్మ యొక్క విస్ఫోటం, ఆత్మ యొక్క విస్ఫోటం. శ్వాస శ్వాస. జీవితము మిత్రులారా, ధ్యాన జీవితం దివ్య జీవితానికి సోపానము మిత్రులారా. శ్వాస మీద ధ్యాస అంటే ధ్యానం, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మనం పొందేది దివ్య జీవితం, అనుభవిస్తున్నవి దివ్య అనుభవాలు. శ్వాస మీద ధ్యాస.
నెమ్మదిగా రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. ఇప్పుడు రెండు కళ్ళు తెరుస్తూ చక్కగా రెండు అరచేతులను చూసుకుందామండి, చక్కని చిరునవ్వుతో. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకుందాము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బాబీ శంకర్ గారు, మీరు కొత్తగా వచ్చారా అండి? అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ శంకర్ గారు అన్మ్యూట్ చేసుకోండి. మైక్ బటన్ దగ్గర ప్రెస్ చేయండి. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సదానంద్ గారు. నమస్తే అమ్మా. ఇది నమస్తే. తలపైన అది కోణం ఉంటుంది కదా పెట్టేది, ఏది సార్? పిరమిడ్ తలపైన పెట్టుకుంటారు కదా, అవును సార్. అది ఎక్కడ అవైలబుల్ ఉంటాయమ్మా? అది మన సెంటర్ లో కూడా దొరుకుతుంది సార్, లేదంటే ఎక్కడైనా పిరమిడ్ సెంటర్స్ ఉన్నా అవైలబుల్ ఉంటుంది. ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది సార్. ఆన్లైన్ అంటే ఎంత కాస్ట్ ఉంటుంది మేడం అది? ఉన్నాయి సార్, 200 నుంచి స్టార్ట్ అవుతాయి. 200 నుంచి స్టార్ట్ అవుతాయి సార్. ఇట్లా మామూలు పిరమిడ్స్ కూడా దొరుకుతాయి ప్లాస్టిక్. ఎవరికి అప్లై చేయాలి? అడ్రస్ ఇస్తారా? ఆన్లైన్ సార్ అంటే నేను పంపిస్తాను సార్, మీకు ఫోన్ నెంబర్ పంపిస్తాను, అక్కడ వాళ్ళతో మాట్లాడి తెప్పించుకోండి. సరే, థ్యాంక్ యూ. ఓకే సార్. అంటే మీరు ఇప్పుడు తలపై పెట్టుకున్నారు కదా, అది దాన్ని బట్టి గుర్తొచ్చింది. ఓకే, అదే అందుకే ఉంటే ఖచ్చితంగా పెట్టుకొని చేయమని చెప్తాం సార్. అదే. మేడం ఫోన్ నంబర్ దీంట్లో పెట్టండి, గ్రూప్ లో పెడతారా? సార్ నేను మామూలుగా పిరమిడ్వి పోస్ట్ చేస్తూనే ఉన్నాను. చూడండి, రోజు గమనించండి. చూడమంటారా? పిరమిడ్ వల్ల లాభాలు అని ఒక ఎల్లో కలర్ పోస్ట్ అయితే కాదు కాదు, అది పర్చేజ్ చేయడానికి దాంట్లో నంబర్ కూడా ఉంటుంది సార్, ఫోన్ నంబర్ ఉంటుంది. దాంట్లో ఉంటుంది. ఆ, ఓకే, చూస్తా. శివ గారు చెప్పండి సార్, మాట్లాడారు. చాలా రోజుల తర్వాత గమనిస్తున్నారు. అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే. చాలా రోజులు రాక నేను వీడియో కాల్ చేయడానికి కొద్ది టైం కుదరలేదు, కొద్దిగా ఊరికి వెళ్ళాము. ఓకే. అక్కడ చేన్లకు గాడ అవి ఇవి గొడవల వల్ల రాకడ కాలేదు. ఓకే. ఈ మధ్యలో వచ్చిన అయితే ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక దృశ్యం అనేది ఇప్పుడు చూశాను నేను. అవునా? ఏం చూశానంటే, ఇప్పుడు ధ్యానం చేసుకున్నప్పుడు సడన్ గా నేను ఒక కార్లా ఎక్కడికి వెళ్తున్నా, ఆ, అదే ఒక టర్నింగ్ లా నేను దాన్ని చూస్తలేను. ఒక టర్నింగ్ లా వచ్చేసరికి బ్రేక్ వేస్తలేను, ఏమేదిలే, డైరెక్ట్ రోడ్డుకి దిగేసి కిందికి వెళ్ళిపోయింది. ఆ, అయితే కొద్దిగా ఇట్లా భయపడ్డట్లుగా మెలకు మట్లా ఎరకలోకి వచ్చేసింది అంతే. ఆ, అట్లా కనిపించింది కొద్దిగా ఓకే. అంతే. అది దేని గురించి అట్లా జరుగుతుందో తెలుస్తలేదు. జర్నీలో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా అలర్ట్ గా ఉండండి. ఏదైనా మనకు వచ్చే మీకు అంటే ధ్యానం వరకు మీకు కొంచెం ముందుగానే అంటే మంచి స్థితిలో ఉన్నారు కాబట్టి మీకు తెలుస్తోంది ఏంటి అనేది కూడా, మంచి స్థితిలో ఉన్నారు కాబట్టి ఆ జర్నీలో ఉన్నప్పుడు మీరు కొంచెం అలర్ట్ గా ఉండండి. ఓకే. మనకు ముందుగా వచ్చే హింట్ అయినా అనుకోవచ్చు, చెప్పలేము. అవునా? కాబట్టి ఓకే. జాగ్రత్తగా ఉండండి. శంకర్ గారు. మేడం, అది బాబీ శంకర్ మీరే మేడం? సార్
మేడం వినిపిస్తుందా మేడం వాయిస్? వినిపిస్తోంది. ఇది కొత్తగా వచ్చింది మేడం. అదే అనుకున్నాను. ఎప్పుడు ఇవాళ జాయిన్ అయ్యారా మీరు? అవును మేడం, అంటే మండే నుంచి చూస్తున్నాను, కనెక్ట్ అవ్వలేదు. ఈ రోజు కనెక్ట్ అయింది మేడం. ఓకే. కూర్చున్నారా అసలు మెడిటేషన్ లో మీరు? మేడం మెడిటేషన్ లో కూర్చున్నారా? లేదు మేడం, షాప్ లో ఉన్నాను మేడం. మీరు మెడిటేషన్ లో కూర్చున్నారా అండి? అవును మేడం, అవును మేడం. అదే, ఎందుకంటే మీరు మెలకువగా ఉండడము, కళ్ళు తెరిచి చూడడము నేను చూస్తున్నాను. అవును మేడం. అందుకని మరి కూర్చున్నారా లేరా ఏంటి? వీడియో ఆన్ చేసుకుని అలా చూస్తూ ఉన్నారు. అవును మేడం. ఎందుకు సార్? అదే జ్ఞానం గురించి అది తెలుసుకున్నాను మేడం. అదే కూర్చోలేదు మరి. మేము చెప్పినప్పుడు వినలేదా మీరు ఎలా చెయ్యాలి అని? వెళ్ళలేదు మేడం, ఇప్పుడు వచ్చింది మేడం నేను. ఓకే. ఏం లేదు సార్. ఇప్పుడు ఇలా వేళ్ళు ఉన్నాయి కదా, మన వేళ్ళు ఇలా ఫింగర్స్ లాక్ చేసుకోవాలి. కింద ఓకే మేడం. కూర్చోవడము అంటే ఏదైనా మ్యాట్ కానీ వేసుకొని కూర్చోవచ్చు. అవును మామూలు మేడం. పద్మాసనంలోనే కూర్చోవచ్చు. ఓకే మేడం. పద్మాసనంలో కూర్చొని ఈ వేళ్ళను ఇలా ఒళ్ళో పెట్టుకోవడం, చూడండి ఇలా లాక్ చేసుకుంటాం కదా, ఓకే మేడం. లాక్ చేసుకొని ఒళ్ళో పెట్టేసుకోవడము. అద్దాలు ఏం లేదు కదా మీకు? అద్దాలు లేకుండా కళ్ళు కళ్ళు అలా మూసేసుకొని మన బ్రీత్ను గమనించడం అన్నమాట. అంటే అదే పనిగా తీసుకొని వదలకూడదు. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నా బ్రీత్ అదే జరుగుతూ ఉంటుంది, భోంచేసిన బ్రీత్ అదే జరుగుతుంది కదా. ఓకే అలా న్యాచురల్ గా ఉండే బ్రీత్ ను మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే మేడం. కళ్ళు మూసుకొని మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ బ్రీత్ మీదే పెట్టాలన్నమాట. ఆ ఇలా ఓకే చక్కగా ఇలా కూర్చోవడము. శరీరం ఏం గట్టిగా బిగించి కూర్చోవలసిన పని లేదు, న్యాచురల్ గా కూర్చుంటే సరిపోతుంది. ఇలా కూర్చునేసి బ్రీత్ మీదే కాన్సన్ట్రేషన్. ఓకే అలా అలా కూర్చోవడమే ఎంతసేపు ఉన్నా. అయితే ఒక్కొక్కరికి అలా కూర్చున్నప్పుడు ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఆ అవును మేడం. ఆలోచనలు మళ్ళా కట్ చేసేసి మళ్ళా శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఆలోచనలలో ఉండొద్దండి. కొత్తగా అవును. వస్తే ఆలోచనలు మొత్తం తల నిండా అవే వస్తూ ఉంటాయి. అయితే ఆలోచనలు వస్తున్నాయని ఆపకూడదు. అది ఏంటి అంటే మనలో ఉండే నెగటివ్ అంతా బయటికి వెళ్ళిపోవడమే కానీ ఓకే మేడం. మనలోకి లోపలికి ఏదో వస్తుంది ఏదో అవుతుంది అనేది ఏం లేదండి. ఉన్నది బయటికి వెళ్ళిపోతుంది. ఓకే మేడం. మెడిటేషన్ చేయడం వల్ల మనలో ఉన్నది పోయి మనకు లేనిది వస్తుంది, మంచిదే వస్తుంది తప్ప మనలో ఉండే నెగటివ్ అంతా బయటికి పోతుంది. కాళ్ళు ఓకే మేడం. నొప్పులు వస్తాయి. కొంచెము ఒళ్ళంతా కూడా కొంతమందికి ఇచ్చింగ్ వస్తుంది. ఇలా ఇవన్నీ కూడా బయటికి పంపించడమే నెగటివ్ ఉండేది. ఉమ్. అయితే మినిమము మన వయసు ఎంతో అంత వయసు సేపు చేయాలి సార్. మామూలుగా స్టార్టింగ్ మన ఓకే మేడం. ఏజ్ ఎంతో అంతసేపు. అలాగే పొద్దున్నే అంటే అర్లీ మార్నింగ్ చేస్తే ఇంకా అంతా ఎక్కడ మీకు పొల్యూషన్ అనేది ఉండదు. ఏమంటాం, సౌండ్ ఉండదు. కాబట్టి అర్లీ మార్నింగ్ చేయమంటాం 1 అవర్. ఓకే ఆ తర్వాత ఇలా మధ్యాహ్నం పూట వీలైతే చేయమంటాం. రాత్రి పడుకునే ముందు కూడా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. మెడిటేషన్ అనేది ఈ టైంలో చేయాలి ఈ టైంలో చేయకూడదు అనేది ఏమీ లేదు. ఓకే ఎప్పుడైనా మేడం. చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు, ఓకే మేడం. ఎలాంటి పరిస్థితుల్లో అయినా చేయొచ్చు. ఓకే మేడం. కళ్ళు మూసుకొని శ్వాసను గమనించడమే. ఇంకా మనకేం లేదు. ఆలోచనలు వస్తుంటాయి, వాటిని కట్ చేయడము, మళ్ళా శ్వాస మీద ధ్యాస పెట్టడం. ఓకే ఇదే మేడం. అన్నమాట మెడిటేషన్. మనము ఎంతసేపు వీలైతే అంతసేపు కూర్చోవచ్చు అన్నమాట. అలా ఓకే మేడం. కూర్చుంటూ చేస్తూ 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 ఉంటే మనలో ఉండే నెగటివ్ ఎనర్జీ అంతా పోయి మనకు పాజిటివ్ అనేది మన బ్రహ్మరంధ్రము ద్వారా మనకు ఆ ఎనర్జీ పాస్ అవుతుంది. అలా ఎనర్జీ పాస్ అయినప్పుడు మనలో కొంచెము జర్కులు వస్తాయి. అంటే పవర్ మనకు తగిలితే ఎలా ఉంటుంది అలా కొంచెం జర్క్ రావడము, బాడీ ఆ, ముందుకు వెనక్కి వెళ్ళడము, అట్లా జరుగుతుంది అనమాట. అవన్నీ ఏమైందో నాకు అనేది ఏం లేదు. దీనివల్ల ఎలాంటి నష్టము ఉండదు, మనకు లాభమే ఉంటుంది అనమాట. ఓకే మేడం. మంచిగా ఉంటుంది. ఓకేనా? అట్లా అనమాట. ఇంతే సార్. కళ్ళు మూసుకొని వేళ్ళలో వేలు వేసుకోవడం, లాక్ చేసుకోవడం. అయితే ఏంటంటే దీనికి ముందు తర్వాత మంచినీళ్ళు బాగా తీసుకోవాలి సార్. ఓకే మెడిటేషన్ మేడం. స్టార్ట్ చేసే ముందు
బాగా ఒక 2 గ్లాసులు నీళ్ళు తీసుకోండి, మళ్ళీ కొంచెం నీళ్ళు పక్కన పెట్టుకోండి. అయిపోతూనే కూడా మంచి నీళ్ళు తీసుకోండి, ఎందుకంటే ఎక్కువ ఎనర్జీ అనేది బాగా వేడి పుడుతుంది. ఎన్ని అవర్స్ చేయాలి మేడం ఇలాగా? లోపల ఎనర్జీ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది కాబట్టి నీళ్ళు ఎక్కువ తీసుకోవాలి. ఓకే ఓకే మెడిటేషన్ కు ముందు తీసుకోవాలి, తర్వాత తీసుకోవాలి. ఓకే మేడం. అది అలా అన్నమాట. ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోండి, మంచినీళ్ళు తాగి కూర్చోవాలి. ఓకే మేడం. అలా చేస్తూ ఉండండి. ఎప్పుడైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. దీనికి టైం అంటూ ఏం లేదు. ఏమంటే ఎర్లీ మార్నింగ్ ఎందుకు చెప్తాము అంటే మీకు ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదు, అవును మేడం. అందువల్ల ఈజీగా కుదురుతుంది అనేసి ఎర్లీ మార్నింగ్ చేయండి అని చెప్తాను. మినిమం మన ఏజ్ ఎంతో అంత అయితే కూర్చోవాలి. ఓకే మేడం. తర్వాత మన ఇష్టం, ఎంతసేపు అయినా కూర్చోవచ్చు. అంటే ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చోండి మేడం. స్టార్టింగ్ కాబట్టి ½ గంట కూర్చోండి. ఇంకా కొంచెం సేపు వీలైంది ఇంకా ఒక 10 మినిట్స్ పెంచుకుంటా పోండి, రోజు రోజుకు పెంచుకుంటూ పోవాలి. పెంచుకుంటా పోండి. ఫస్ట్ అయితే ½ గంట కూర్చున్నారు, రేపు ఇంకొంచెం 10 మినిట్స్ పెంచండి, ఆ తర్వాత ఇంకొంచెం 10 మినిట్స్ పెంచండి. అట్లా ఓకే మేడం. చేసుకుంటా వెళ్ళండి. మ్యూజిక్ యూట్యూబ్ లో ఎన్నో ఉంటాయి, అవి పెట్టుకొని మీరు చేయొచ్చు. లేదు నాకు మ్యూజిక్ అవసరం లేదు అంటే లేకుండా అయినా చేయొచ్చు, దానికి ఏమీ తప్పు లేదు. ఏమంటే కాన్సన్ట్రేషన్ ఎక్కడెక్కడో పోతూ ఉంటుంది అనే ఉద్దేశంతో మనం మ్యూజిక్ పెడతాం అనమాట. అది పెట్టుకొని చేస్తూ ఉంటే మనకు ఆలోచనలు ఉండవు, డిస్టర్బెన్స్ ఉండదు అనేసి అంతే. పెట్టైనా చేయొచ్చు, పెట్టకుండా అయినా చేసుకోవచ్చు. అది. స్టార్టింగ్ అయితే మీరు ఇప్పుడే కాబట్టి చెయ్యండి, మీకు ఎంత చేతనైతే అంతసేపు కూర్చోండి. నేను కూర్చోలేకపోతున్నాను అంటారా, లేయండి, మళ్ళీ కొంచెం సేపు కూర్చోండి. అలాగే మేడం. కొత్త కాబట్టి శరీరం సహకరించదు వెంట వెంటనే కూర్చోవాలి అంటే. ఒకేసారి కూర్చోబెట్టాలి అంటే దానికి అలవాటు చేయాలి కదా. అవును మేడం. అట్లా కింద కూర్చోడానికి ఏమన్నా ఇబ్బందిగా అనిపిస్తే పైన కూర్చోవచ్చు, చైర్లో కూర్చోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు, మంచం మీద కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు. ఓకే మేడం. అట్లా అది సార్. అంటే మేడం ఈ కంటిన్యూగా శ్వాస చేయండి. అంతే కదా మేడం? ఆ? శ్వాస మీద దోశ పెట్టడం అంతే సార్. అంతే కదా శ్వాస మేడం? మీద శ్వాస మనకి మీద ఏమైనా ఆలోచన వస్తే కట్ చేసుకోవాలి. అంతే. ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఖచ్చితంగా శ్వాస అంతే వస్తాయి, కదా? రాకుండా ఉండవు, వస్తూ ఉంటాయి. వాటిని కట్ చేయడము, మళ్ళా మొదలు పెట్టడం, ఓకే మేడం. అంతే సార్. థ్యాంక్ యూ మేడం, బాగా చెప్తున్నారు. ఓకే సార్. అలా చేస్తూ ఉండండి, అయితే ఆపకండి. ఓకే మొదలు పెట్టాక అలాగే. మినిమం 41 రోజులైతే చెయ్యాలి, ఎక్కడ ఓకే మేడం. ఆపద్దండి. ఇది ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు వస్తారు, మొదలు పెడతారు, అయితే మధ్యలో ఒక రోజు చేయడము, ఒక రోజు ఆపడము ఇలా చేస్తూ ఉంటారు అనమాట. అట్లా చెయ్యొద్దండి. కావాలంటే క్యాలెండర్లో టిక్ వేసుకోండి, 41 డేస్ అయితే ఆపకుండా చేయాలి సార్. ఈవేళ ఓకే మేడం. మొదలు పెట్టారా, ఎలాంటి పరిస్థితి అన్నా రాని, రోజులో ఈ టైమే దొరకాలి, ఈ టైంలో దొరకలేదు అనకుండా ప్రతిరోజు చెయ్యండి. 41 రోజులైతే ఆపకుండా చేయండి. ఓకే మేడం, చేస్తాం. ఇప్పుడు ఈ రోజు ఈ టైంకి మనం కూర్చున్నాము, రేపు ఒకవేళ కుదరకపోయిండొచ్చు మీకు, ఇంకొక టైంలో అయినా కూర్చోండి. 41 రోజులైతే ఖచ్చితంగా చేయాలి. ఓకే మేడం. మొదలు పెట్టాక ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన నియమం ఏంటంటే 41 రోజులు అలా చేస్తేనే ఓకే మీరు మేడం. ఆ మంచి స్థితికి వెళ్తారన్నమాట. ఓకే. ఏదైనా సరే సక్సెస్ రావాలా అంటే మన సాధన కూడా అట్లే ఉండాలి కదా. కాబట్టి నేను చేశాను మేడం. అబ్బా ఏదో వచ్చినాను కానీ నాకు అంత అబ్బలేదు అంటారు అన్నమాట. కానీ మనం కరెక్ట్గా చెయ్యాలి కదా, ఆపకుండా. ఓకే మేడం. ప్రతిరోజు టిక్ వేసుకోండి 41 డేస్. 41 days. అది అలా చేయండి. ఎస్. థ్యాంక్ యూ మేడం, బాగా చెప్తున్నారు. ఓకే సార్. ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి సార్ క్లాస్లో. మీరు అలాగే మేడం. చేస్తున్నప్పుడు మొదలు పెట్టాక కొంతమందికి డౌట్స్ వస్తాయి, అవును వచ్చినప్పుడు మేడం. అట్లే పెట్టుకొని చెయ్యొద్దండి, డౌట్ పెట్టుకొని అయితే చెయ్యొద్దండి. అలాగే మేడం. ఓకే. సురేంద్ర బాబు గారు సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. అలాగే. నమస్తే మేడం, సార్. నా వయసు 64 years. నేను ఈ మధ్య 2-3 క్లాసులకు అటెండ్ అయ్యాను. ఓకే సార్.
ఇది ఒక 25 నిమిషాలు కూర్చోగలుగుతాను. కొద్దిగా మళ్ళీ కొంచెం మళ్ళీ సెట్ రైట్ కావాలి. ఒక 2 మినిట్స్ సెట్ రైట్ అయిన తర్వాత మళ్ళీ కూర్చోగలుగుతాను. కంటిన్యూ కూర్చోలేకపోతున్నాను. అంటే కాళ్ళు ఏమైనా నొప్పి పెట్టడం కానీ ఏమైతుంది సార్? ఎందుకు కూర్చోలేకపోతున్నారు? కొద్దిగా కాలు నొప్పి అనిపిస్తుంది కింద. పైన కూర్చోండి సార్. కింద కూర్చోలేకపోతే పైన కూర్చోండి. పైన కూర్చోండి, మంచం మీదైనా కూర్చోండి, ఏదైనా ఆనుకొని కూర్చోండి. చక్కగా కూర్చోలేకపోతే ఏదైనా సపోర్ట్ తీసుకోండి, బ్యాక్ సపోర్ట్ తీసుకొని అయినా కూర్చోండి. ఒకటి మేడం, ఆలోచనలు కూడా నెగిటివ్ ఎక్కువ. ఫస్ట్ నెగిటివ్ వస్తుంది, తర్వాత పాజిటివ్ వస్తాయన్నమాట. అంతే సార్, వస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే మనకు ఊహ తెలిసినప్పటి నుంచి మన బుర్రలో ఏమేమి ఉన్నాయో అవన్నీ బయటికి పోవాలి కదా సార్. అవి అట్లే పెట్టుకొని లోపల ఉంటే మనకే ఇబ్బంది. కాబట్టి అదంతా బయటికి పంపించడమే. లోపల ఉండే డస్ట్ అంతా కూడా క్లీన్ చేస్తుంది మెడిటేషన్. కాబట్టి అది పోవడమే మంచిది అన్నమాట. వస్తున్నాయి వస్తున్నాయి అనుకుంటాము, కాదు, ఇల్లు క్లీన్ చేస్తాంది అనుకోవాలి. మన ఇల్లు క్లీన్ చేసి ఇంట్లోకి మంచిగా అమ్మవారిని తెచ్చి కూర్చోబెట్టినట్టు అన్నమాట. ఏదైనా పండగ వస్తే ఇల్లు క్లీన్ చేస్తాం చూడండి, ఆలోచనలు రావడం కాదు, లోపల ఉన్నవన్నీ బయటికి పోవడం అన్నమాట. ఇందులో ఇట్లా మనం ఇట్లా ఆసనం వేసేలాగా కాకుండా మామూలుగా చేతులు కూర్చోబెట్టి. ఎందుకంటే సార్ ఇలా పెట్టుకున్న ఈ 3 వేల దగ్గర నుంచి కూడా ఎనర్జీ లాస్ అవుతుంది మనకు. ఓకే. కళ్ళలోంచి 85% ఎనర్జీ ఉంటుంది సార్ మనకు కళ్ళలోకి. అందువల్ల కళ్ళు లాక్ చేసేస్తాం. మిగతాది ఈ వేళ్ళు కాళ్ళ ద్వారా కూడా మనకు వచ్చిన ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. అందువల్ల మన ఎనర్జీ మనలోనే ఉండడం కోసము మొత్తం లాక్ చేసేస్తాం. ఎక్కడికి కూడా ఎనర్జీ లాస్ కాదు ఇందువల్ల. ఇలా చేస్తే ఏమైతుంది అంటే ఈ మిగతా ద్వారా వెళ్ళిపోతుంది ఎనర్జీ. అందువల్ల మొత్తం లాక్ చేసేసామనుకోండి, ఇంకెక్కడ కూడా మన ఎనర్జీ బయటికి పోదు, వేస్ట్ అవ్వదు, మనలోనే ఉంటుంది. ఆ తర్వాత కూడా ఇలా పట్టుకున్న తర్వాత కూడా మనకు వచ్చిన ఎనర్జీని కళ్ళ మీద పెట్టుకోమంటాం. అంటే ఈ వేళ్ళలో ఉన్న ఎనర్జీ కూడా బయటికి పోకుండా మళ్ళీ మన బాడీలోకే ఎంటర్ అవుతుంది అనమాట. అందుకని కళ్ళ మీద ఇలా పెట్టుకోమంటాం. అది మనలోకే వెళ్ళిపోతుంది, మన ఎనర్జీ ఎక్కడ లాస్ అవ్వదు. అందుకని ఇలా చెప్తామన్నమాట. కాళ్ళు కూడా కింద కూర్చుంటే, పద్మాసనం కూర్చుంటే ఇలాగే ఉంటుంది. కానీ కిందికి కుర్చీలో కూర్చున్నప్పుడు ఏమైతుంది, మళ్ళా కాలు ఇలా పెడతాం, అప్పుడు కూడా ఎనర్జీ వేస్ట్ అవుతుంది. అందుకని అక్కడ కూడా కాళ్ళని ఇలా పెట్టుకోమంటాం. చైర్లో కూర్చున్నప్పుడు కూడా కాళ్ళని ఇలా క్రాస్ చేసుకోమంటాం. అక్కడ కూడా ఎనర్జీ ఎక్కడ వేస్ట్ అవ్వదు మనం. అదనమాట. అట్లా కూర్చుంటే ఎక్కడ ఎనర్జీ వేస్ట్ అవ్వదు. ఆలోచనలు వచ్చినా కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టుకోండి, దాని పని అది చెయ్యని, కానీ మన పని మనం మర్చిపోవద్దండి. ఈ పని మటుకు మర్చిపోవద్దు. అక్కడ ఏమన్నా రాని మనకు సంబంధం లే, మన పని అంతా ఇక్కడే ఉండాలి. లోపల ఉన్నదాన్ని నెగిటివ్ అంతా బయటికి పోతూ ఉంటుంది. లాక్అవుట్ బ్రీత్ చేసినప్పుడు వదిలినప్పుడు దాని మీద ధ్యాస పెట్టుకోవాలి. గట్టిగా ఏం చేయకూడదు సార్. మనం ఇప్పుడు మాట్లాడుతున్నాము, అదంతా కదే జరుగుతోందా? మీరు భోంచేస్తున్నారు, అదంతా కదే జరుగుతుందా? అలా సహజంగా ఉండేదాన్ని గమనించాలి. గట్టిగా తీసుకోవడం కానీ వదిలిపెట్టడం కానీ చెయ్యకూడదు, అది అసహజం. సహజం మామూలుగా ఏదైతే ఉందో దాన్ని గమనించాలి. అది కొంచెము కష్టమే, ఎందుకంటే అంత ఈజీగా దొరకదు అన్నమాట. ఆ దొరికేదాని కోసమే 41 రోజుల సాధన. అది దొరకాలంటే టైం పడుతుంది, ఎందుకంటే అంత ఈజీగా దొరకదు అనమాట. అది సహజంగా ఉండేది దొరకదు. శ్వాస మీద ధ్యాస అనేసరికి అదే పనిగా మనం తీసుకోవడము వదలడమే జరుగుతుంది కొత్త వాళ్ళకు. మన క్లాస్ డైలీ ఉంటుందా మేడం? 11 to 12 ఉంటుందా? డైలీ ఉందా? ఏం సార్? మన క్లాస్ డైలీ 11 to 12 ఉంటుందా? రోజు ఉంటుంది సార్, 21 రోజులు ఇక్కడ. రాత్రి పూట 9 నుంచి 10 వరకు అయితే ప్రతిరోజు ఉంటుంది. ఆదివారం మాత్రం మనకు సెలవు ఉంటుంది అంతే. ఆదివారం అయినా కూడా పొద్దున్నే 5 నుంచి 7 వరకు మళ్ళీ మెడిటేషన్ క్లాస్ ఉంటుంది సార్. ప్రతిరోజు 11 గంటలకు ఉంటుంది. ఇది 21 days ఉంటుంది మొదలైతూనే. అంటే 24వ తారీఖు వరకు ఉండొచ్చు నాకు, ఆదివారాలు పోగా 24వ తారీఖు వరకు. మళ్ళీ రాత్రి సెషన్ అయితే మటుకు మీకు అది కంటిన్యూగా ఉంటుంది.
దాంట్లో మీకు సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నా లేదు క్లాస్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ మెడిటేషన్ మాత్రమే ఉంటుంది. కానీ ఆ పొద్దున్నే 5 గంటల క్లాసు ఉంటుంది. పొద్దున్నే 5 నుంచి 5:30 వరకు మనకు ఎక్సర్సైజులు యోగా ఉంటుంది. 5:30 నుంచి 6 వరకు మెడిటేషన్ ఉంటుంది. 6 నుంచి 7 వరకు క్లాస్ ఉంటుంది అనమాట. మాస్టర్స్ వస్తారు, ఆత్మ జ్ఞానాన్ని చెప్తారు. అక్కడ ఏంటి అంటే ఇంతవరకు మనం బయట చదువుకున్న ప్రపంచం అంతా జ్ఞానము వేరే. ఇక్కడ వచ్చేసి మనకు ఇంటర్నల్ గా అంటే నువ్వు ఎవరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అనే దాని గురించి, అలాగే ఆత్మ గురించి, అలాగే కర్మల గురించి, ఇట్లా ఒక్కొక్క మన ఆత్మ జ్ఞానం సబ్జెక్టు ఇది వేరే ఉంటుంది అనమాట. ఏంటి అనేది ఈ ధ్యానం అంటే ఏంటి, స్వాధ్యాయం అంటే ఏంటి, సజ్జన సాంగత్యం అంటే ఏంటి, అలాగే మనకు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, ఇట్లా ఈ సబ్జెక్ట్స్ అన్నమాట. అసలు ఆ, ఆత్మజ్ఞానం గురించి ఏం తెలుసుకుంటావు, నువ్వు ఎక్కడి నుంచి పుట్టావు, అసలు మన జన్మ సృష్టి రహస్యం ఏంటి, ఎలా మొదలయ్యింది, అలాగే మనము పోయాక ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా విడిపోతుంది, ఇవంతా కూడా ఆత్మజ్ఞానాని కిందికే వస్తుంది. ఈ సబ్జెక్టు ప్రతిరోజు ఏదో ఒక టాపిక్ మాస్టర్స్ వచ్చి చెప్తారనమాట దీనికి సంబంధించి. ఇంకా ఎలాంటి వీడియోస్ మీకు కావాలంటే కూడా మన మహావతార్ టీవీ తెలుగు దాంట్లోకి వెళ్ళారంటే యూట్యూబ్ ఛానల్లో ఇప్పటికి ఇది 19వ బ్యాచ్ కదా సార్. అంటే 19 నెలలు జరిగాయి. ఈ 19 నెలలు ఎంతో మంది మాస్టర్స్ రోజు వస్తూ ఉంటారు, క్లాసులు చెప్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి అవన్నీ కూడా మీకు వీడియోస్ అందులో ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే చూడొచ్చు. రోజు మీరు పెట్టుకొని వినొచ్చు అనమాట కాన్సెప్ట్. అవన్నీ కూడా మాస్టర్స్ చెప్పిన క్లాసులన్నీ అందులో ఉంటాయి. మీరు చక్కగా పెట్టుకొని అసలు ధ్యానం అంటే ఏంటో కూడా పత్రిజీ గారు చెప్పినవి ఎన్నో వీడియోస్ ఉన్నాయి, మాస్టర్స్ చెప్పిన వీడియోస్ ఎన్నో ఉన్నాయి. అలాగే ఆత్మజ్ఞానం అంటే ఏంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది, కర్మ సిద్ధాంతం అంటే ఏంటి దాని గురించి, అలాగే ఆత్మల యొక్క ప్రయాణము, థర్డ్ ఐ అంటే ఏంటి, ఎంతో సబ్జెక్ట్ ఉంది. ఇది మహాసముద్రము, మనకేం తెలియదు, బయట ఎక్కడ దొరకదు ఈ కాన్సెప్ట్ అనమాట. అవన్నీ కూడా మీకు కావాలా వినాలి అనుకుంటే చక్కగా యూట్యూబ్లో మహావతార్ టీవీలోకి వెళ్ళారంటే తెలుగు దాంట్లోకి అవన్నీ ఉంటాయి సార్. మీరు ఒక్కొక్కటి వినొచ్చు క్లాసులు. అలాగే మనకు శుక్రవారం రోజు సమగ్ర జీవన శైలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, నీళ్ళు ఎలా వాడాలి, మనం ఎలాంటి అంటే మన హెల్త్ను మనము ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ముద్రాసు, ఆక్యుప్రెజర్ పాయింట్స్, అలాగే మూత్ర చికిత్స విధానం ఎన్నో ఉన్నాయి సార్. ఆరోగ్యానికి సంబంధించిన ప్రతిదీ, ఎలాంటివి తినాలి, ఎలాంటివి తినకూడదు, ఏవి తినాలి, ఏవి తినకూడదు, అలా ప్రతిదీ అన్నమాట. ఎన్నో వీడియోస్ ఉంటాయి. ప్రతి శుక్రవారము ఒక కాన్సెప్ట్ అయితే తీసుకొని వస్తాము, చెప్పడం జరుగుతుంది అనమాట. మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉందా, ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం ఉందా, దానికి సంబంధించిన ముద్రాస్ చెప్తాం మేము. ఆ ముద్రాస్ పెట్టుకుంటూ ఉన్నారంటే గ్యాస్ ట్రబుల్ ఉందా, హార్ట్ ప్రాబ్లం ఉందా, లేకపోతే కిడ్నీస్ ప్రాబ్లం ఉంది అంటే ఉన్నాయి అని కాదు. అలా ప్రతి ఒక్కరికి మేము ఒక్కొక్క వారం ఒక్కొక్క ముద్ర చెప్తాం. ఆ ముద్ర పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, దాని నుంచి బయటపడిన వాళ్ళు ఉన్నారు. బ్యాక్ పెయిన్ ముద్ర, షోల్డర్స్, కాళ్ళకు సంబంధించి జాయింట్ పెయిన్స్ ముద్ర, అట్లా ప్రతి దానికి సంబంధించి ముద్రాస్ ఉన్నాయి. ఆ ముద్రాస్ చెప్పడము, వాళ్ళు వేసుకోవడము, దాని నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి సమస్య తగ్గని కూడా ఇక్కడ తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారనమాట. అలా ఎన్నో రకాలవి ఇక్కడ చెప్పడం జరుగుతుంది సార్. అది రైట్ మేడం, ధన్యవాదాలు. ఓకే సార్. శివ గారు ఏం హ్యాండ్ రైజ్ చేశారు? మ్యూట్ లో ఉండి మాట్లాడితే ఏం వినపడదు, అన్మ్యూట్ చేసుకోవాలి. మేడం, ఒక 3 రోజుల కింద ఇక్కడ మియాపూర్లో ఒక ధ్యానం ప్రోగ్రామ్ అక్కడ జరిగితే అక్కడికి వెళ్ళిన, వేరే వాళ్ళు పొత్తులకు రమ్మంటే పోయినా. ఆ వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది. అక్కడికి వెళ్ళి మియాపూర్లో ఒక ధ్యానం గురించి ప్రోగ్రామ్ అక్కడ నడిచింది. అక్కడికి వెళ్ళినా. అయితే అక్కడ ధ్యానం మొత్తం చెప్పడం అంతా అయిపోయినాక బుక్కులు వంచారు అక్కడ. మన మరణం మధురం అనే బుక్ వంచారు మేడం. అది ఈ బుక్ మేడం. ఏం బుక్ సార్? మరణం మధురం. మరణం మధురం అనే బుక్ ఇచ్చారు మేడం అక్కడ. మీ వాయిస్ బ్రేక్ అయింది. ఏం బుక్? ఓ మరణం. అవును మేడం.
కొద్దిగా వాయిస్ కట్ అవుతుంది. వినిపిస్తుందా ఆ మేడం? చదవండి, అద్భుతమైన బుక్. అయితే నాకు చదవడానికి నాకు రాదు కదా, మీకు ఇంతమంది చెప్పాను కదా. అవును అవును. చదవడానికి రాదు అని చెప్పి ఇట్లా తెలిసి ఇట్లా నేను దీన్ని ఏదో రకంగా చదువుతా అని చెప్పి తీసుకున్నా. తీసుకొని ఆ ఉమ్, రోజు నైట్ ఇంటికి వచ్చి మొబైల్ లో మొత్తం చెక్ చేసిన ఈ బుక్ ఏ రకంగా ఉమ్. అన్ని చెక్ చేసినాక నా మొబైల్ కెమెరాలోనే ఉంది అది ఎట్లా మనం చదవడానికి అవకాశం. ఓ. మీకు వాట్సాప్ లో ఇట్లా ఒక వీడియో పెట్టాను, మీకు మీరు చూసిర్రు లేదా తెలియదు. ఆ, గూగుల్ కెమెరా అని మన మొబైల్ ఉంటది, దాంట్లో మన పేజీ స్కాన్ చేస్తే అది వినిపిస్తుంది వాయిస్. అది ఏ లాంగ్వేజ్ అని ఉండని, మనం ఏ ఆ, లాంగ్వేజ్ లో వినాలి అనుకుంటే ఆ వాయిస్ లో ఆ లాంగ్వేజ్ లో మనకి వినిపిస్తుంది. అవును అంటే అవును. ఉమ్, చదవడం మనకు రాకపోయినా మనకు బుక్ లో ఏముందో మనకు తెలిస్తే సరిపోద్ది. అవును. అదే అది మీకు ఇట్లా వీడియో పెట్టాను, అయితే నాలా ఎవరైనా ఉన్నా కానీ ఉపయోగపడుతుంది ఇది అని చెప్పి చెప్తున్నా. అయితే మంచిగా మీకు. వినిపిస్తలేదు మేడం, స్టక్ అవుతుంది. బాగుంది సార్. ఇప్పుడు నాకు చదవడానికి రాదు కానీ నేను నా మొబైల్ తోటి ఆ బుక్ లో ఏముందో మంచిగా మొత్తం మీకు తెలుసుకోవచ్చు. మొబైల్ అనేది మంచిగా ఉపయోగపడింది. ఆ ఆ, బాగా ఇప్పుడు ఉపయోగపడింది. నేను బుక్ లో ఏం రాసిందని నేను తెలుసుకోగలుగుతున్నా ఇప్పుడు. అది హ్యాపీగా ఉంది కదా, అది అవును మేడం. తెలుస్తోంది, మీ ముఖంలో తెలుస్తోంది. ఆ ఇప్పుడు మీరు మనకి వాట్సాప్ గ్రూప్ లో ఇప్పుడు మీరు ప్రతిదీ ఏ ఒక పోస్టర్ పెట్టినా గానీ ఆ పోస్టర్ ఇట్లా గూగుల్ కెమెరాతో స్కాన్ చేసుకుంటే అది ఏ లాంగ్వేజ్ అని ఉండని, హిందీలో ఉండని, ఇంగ్లీష్ లో ఉండని, దేంట్లో ఉండని అక్కడ లాంగ్వేజ్ మనకు సెలెక్ట్ చేసుకోమంటది. ఉమ్, సెలెక్ట్ చేసుకుంటే తెలుగు చేసుకున్నాం, తెలుగులోకి మార్చి మనకి అక్కడ ఒక స్పీకర్ ఇస్తాడు కింద, ఆ స్పీకర్ నొక్కితే మొత్తం ప్రతి అక్షరం ఇట్లా మనకి ఏలు పెట్టి చదివి చూపించినట్లు చూపిస్తుంది. అట్లా రోజు మనం వింటా ఉంటే అవసరమైతే మనకి ఇట్లా బుక్ చదవడానికి వస్తుంది, ఇట్లా లేకుండా ఇట్లా కొన్ని రోజులు అయితే. ఉమ్, ఉమ్. ఎందుకంటే అక్షరాలు వాళ్ళు రోజు చూపిస్తా ఉంటది కదా, అవును. మనకు గుర్తుండిపోతాయి. అయితే ఉమ్. నాలాగా ఇప్పుడు ఎవరికైనా చదువు రాకపోయినా ఇది ఈ రకంగా మనం తెలుసుకోవచ్చు, బుక్ అలా చదవచ్చు అంటే ఏముంది. ఆ కెమెరా ఆపరేటింగ్ అయితే వచ్చు కదా, మీకు దానికి సంతోషపడాలి. అవును మేడం. ఆ, అయితే దానివల్ల మన మీరు కెమెరాలోనే చదవగలుగుతున్నారు. ఉంది, ఉమ్, మన కెమెరాలో ఉంది కానీ నేను ఏదేదో యాప్లు డౌన్లోడ్ చేసి ట్రై చేసిన, ఒక గంట సేపు చేసిన. కానీ మంచి తర్వాత పని చేసి. అర్థమైంది కెమెరాలో పైన మనకి గూగుల్ కెమెరా అని చూపిస్తుంది, ఉమ్, దాంట్లో వస్తుంది మొత్తం. ఉమ్. ఓకే ఆ మేడం, అంటే జ్ఞానాన్ని అయితే మీరు తెలుసుకుంటా ఉన్నారు దాని ద్వారా. అవును తెలుసుకుంటున్నాము. ఎన్ని రోజులు బుక్ అది చదవాలా అది అంటే మీరు నాకు రాదు చదవాలి. కదా అనుకున్నా. నేను దీన్ని తెలుసుకుంటాననే ఆనందం నేను చూస్తున్నా మీ దగ్గర. అవును మేడం. నాకు ఎన్ని రోజులు ఉమ్, ఏంటంటే ఇప్పుడు బుక్లు చాలా ఉన్నాయి కానీ నాకు చదవడానికి రాదు, ఎట్లా చదవాలని ఆలోచన ఉంటుండే. ఇప్పుడు అట్లాంటి అదే. ఆలోచన లేదు ఇప్పుడు ఇక. ఉమ్. ఇప్పుడు బుక్లు ఎక్కడ దొరుకుతాయి, ఉమ్. ఏడ కొనుక్కు తెచ్చుకోవాలనేది ఉంది ఇప్పుడు అంతే ఇక. నేను పోస్ట్ చేస్తాను చూడండి, గ్రూప్ లో పుస్తకాలు ఆ, పోస్ట్ చేస్తాను. దాంట్లో చేయండి. ఫోన్ నంబర్ ఉంటుంది. మీరు వాళ్ళకు ఉమ్. మెసేజ్ చేశారంటే మీకు ఏమేం పుస్తకాలు కావాలో అవన్నీ కూడా వస్తాయి చూడండి. ఓకే మేడం. అట్లే నేను మీకు పీడిఎఫ్ కూడా పంపిస్తాను. పీడిఎఫ్లు కూడా పోస్ట్ పంపి చేస్తుంటా గ్రూప్ లో. ఆ పీడిఎఫ్లు సరే. మీరు డౌన్లోడ్ చేసుకోండి, దాంట్లో కూడా మొత్తం సబ్జెక్ట్ అంతా ఉంటుంది, ఇట్లే మీరు వినొచ్చు. సరే మేడం, మాకు అక్కడ ఏ పోస్ట్ ఒక ఇంక పోస్ట్ నుంచి లాగా అంటే మీకు ఒక వచ్చినా సరే. ఆ బాధ ఉండదు, పుస్తకాల గురించి అవును మేడం. ఆలోచన ఉండదు. ఆ, ఓకే మేడం. నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను, తెప్పించుకోండి. ఓకే మేడం. ఓకే, హ్యాపీగా ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్. మేడం నేను తిరిగి రాత్రి క్లాస్ లో కలుసు. చెప్పండి అమ్మా. అదే ఇప్పుడు అన్నారు కదా ఏటి గూగుల్లోకి వెళ్ళి చెప్పండి. గూగుల్ కెమెరా అన్నారా ఏటి అది సార్ చెప్పింది. ఆ గూగుల్లోకి వెళ్తే గూగుల్ కెమెరా ఆ పుస్తకం మీద మనము ఆ, ఫోటో లాగా పెట్టామంటే ఆ, అక్కడ ఏముండేది కూడా మనకు ఒక ఇది వస్తుంది, మైక్రో ఫోన్ లాగా, అంటే ఆ. మైక్ లాగా. దాని మీద మనం క్లిక్ చేసామంటే ఆ పుస్తకంలో ఏముండేది కూడా అది చెప్తుంది అనమాట. అదే మేడం సార్ మీకు చెప్పింది నాకు ఇది నా కోసం కూడా ఉన్నట్టుంది అనిపించింది. అన్నమాట. మేడం తనకు మీకు వాట్సాప్ లో చదవడానికి వీడియో రాదు. పెట్టాను కదా మేడం. అందువల్ల పాపం ఇబ్బంది పడేవాడు, వినేవాడు, ఆడియోస్ వినేవాడు కానీ
చదవాలంటే ఇబ్బంది అనమాట. మంచి స్థితిలో ఉంటారు, ధ్యానంలో అయితే మంచి స్థితిలో ఉన్నారు తను. కానీ పుస్తక స్వాధ్యాయము అనేది పాపం ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు ఆ ఇబ్బంది కూడా పోగొట్టారనమాట గురూజీ. పత్రిజీ గారు దాని నుంచి కూడా బయటపడేశారు. మేడం. అదే విన్నాను, నాకు సంతోషంగా ఉంది. నేను ఇప్పుడు వినొచ్చు అలాగానే. హలో. అదే అండి, గూగుల్ కెమెరా అనేసి వస్తుంది గూగుల్లో, దాన్ని పెట్టేసి మైక్ ఉంటుంది. ఆ మైక్ ని క్లిక్ చేస్తే మనకు అక్కడ ఆడియో వినిపిస్తుంది అనమాట. అలాగే. థ్యాంక్ యూ ఇద్దరికి, అలా మేడం చేసుకోవచ్చు. ఇద్దరికి. అది విన్నాను, ఇప్పుడు నాకు యూజ్ అవుద్ది. ఓకే అండి. ఎందుకంటే పుస్తకాలు కూడా ఏంటి కదా, జ్ఞానాన్ని తెలుసుకోవడం కూడా. ఓకేనండి, థ్యాంక్ యూ. మేడం మీకు వాట్సాప్ లో పెట్టాను కదా మేడం, అది పెట్టండి, దాంట్లో కొంతమందికి తెలుస్తుంది. నేను స్క్రీన్ రికార్డింగ్ చేసి మీకు వాట్సాప్ పెట్టాను, అది పెట్టండి, వాళ్ళకి అర్థమవుతుంది నేను ఎలా చేశాను అనేది. స్క్రీన్ రికార్డింగ్ చేసి నీకు వీడియో పెట్టాను. సరే, ఆ వీడియో మీరు అలాగా గ్రూప్ లో పెట్టారనుకో, చూస్తారు, వాళ్ళు అర్థమవుతుంది. సరే. ఓకే.